ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. పరిశుద్ధాత్మునితో దినము కలిసి మనం ప్రయాణం చేస్తున్నాము. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకిచ్చేటువంటి చక్కటి మాట నేను చదువుతున్నాను. దానియేలు ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనమును నేను మీకు చదివి ఇందులో నుంచి చెప్పబోయే విషయం ఏమిటంటే, ఆ రోజు రాజైనటువంటి నెబుకద్నెజరు 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పు అయిన ఒక విగ్రహమును తయారు చేసి ఆ యొక్క బబులోను యొక్క సమభూమిలో నిలిపి అందరూ ఆ యొక్క ప్రతిమకు నమస్కరించాలని పూజించాలని ఆజ్ఞాపించినప్పుడు, ప్రభు బిడ్డలారా, ఈ బబులోను దేశములో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, షద్రక్ మెషక్ అబేద్నెగో వారు దేవుని కొరకు వైరాగ్యము కలిగి ఆ యొక్క ప్రతిమకు మేము నమస్కరించాం, మా దేవుడైన యెహోవాకు మాత్రమే ఆరాధించేదమని చెప్పుట వలన వారికి దొరికినదేమిటి? అగ్ని గుండము. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే, దేవునికి దగ్గరై వచ్చేటప్పుడు కొన్ని పోరాటములు, ఆఫీసులో పోరాటములు, వ్యాపారంలో పోరాటములు, మా వల్లే సేవలో పోరాటములు, బిడ్డల ద్వారా పోరాటములు, ఆర్థిక పోరాటములు, ఏదో ఒక పోరాటముల గుండా మనము వెళ్ళేటప్పుడు అది విశ్వాస జీవితమునకు ఒక సవాలుగా ఎదురవుతుంది కదా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. కానీ ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఎలాగంటే, మేము ఏ కారణమును బట్టి ప్రతిమకు నమస్కరించాం, మా దేవుడు మమ్మలను తప్పిస్తాడు, మేము ఆరాధించే దేవుడు మమ్మలను రక్షించకపోయినా పర్వాలేదు, అగ్ని గుండములోనికి వెళుతామే తప్ప మేము ఆరాధించము, ఆ విగ్రహమునకు నమస్కరించము. ప్రభువు ఆ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఆ పోరాటములు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క శ్రమలను ఆపేటువంటి ఒక శక్తినిస్తున్నాడు. అదే 4వ వ్యక్తి రూపము, దేవదూత రూపము, దేవుని కుమారుని రూపమునకు సాదృశ్యమని వ్రాయబడి ఉంది. అలాగైతే ఈరోజు మీరు అడుగుతున్నారు కదా, ఈ దినమంతా నాకెన్ని శ్రమలో ఎన్ని పోరాటములో కొన్ని దినములుగా అనుభవిస్తున్నానే. ప్రభునందు ధైర్యంగా ఉండండి. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయనను ప్రజ్వలింప చెయ్యండి, ఆత్మలో నింపబడి ప్రార్థించండి. ఆ అభిషేకమే కాడిని బ్రద్దలు చేస్తుంది. మీరు శ్రమలను సహించేటప్పుడు మీ మధ్యలో ఆయన ఆ రోజు వారి మధ్య సంచరించాడు, ఈరోజు మీ మధ్య ఆయన సంచరిస్తాడు. ఆమేన్. ఆయన మీకు దూరముగా ఉండడం లేదు. ఆ శ్రమల మధ్యలో మీరు వెళ్ళినప్పటికీ మీకు తెలుసు, అగ్ని వారిని ఎదిరించలేదు. వారిని తీసుకొని అగ్నిలో వేయడానికి ప్రయత్నించిన వారే చచ్చిపోయారు తప్ప వారు సంతోషముగా అగ్నిలో ఉంటున్నారు. దాని పేరే విజయవంతమైన జీవితం. ప్రార్థించుదామా? ప్రభువునందు ధైర్యముగా అభిషేకమును కాపాడుకొనండి. ఆయన కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, అయ్యో ఈ శ్రమలు నన్ను ఇంతగా అణిచివేస్తున్నాయే, మనసు కృంగిపోతుందే, కుటుంబ జీవితం నాకు వేదనగా ఉందే, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, పోకుండా ఉండలేకుంటున్నాను. ఆ అధికారుల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క మనసులో పోరాటం, బిడ్డల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా ఎదురయ్యే పోరాటం, ప్రభువా ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదే అని తడబడేటువంటి మీ బిడ్డలను ఇప్పుడు పరిశుద్ధాత్ముడా చెయ్యి పట్టుకుంటున్నారు. మీరు నడిపిస్తారయ్యా, మీరు నడిపించెదరు, మీరు తోడుగా ఉన్నారయ్యా. అద్భుతములను మీ బిడ్డలు చూడబోతున్నారు. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చారు. మీ బిడ్డల కొరకు మీ చేతులలోంటి ఆశీర్వాదములు తీసుకుంటున్నాను, మా మంచి తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.